థింగ్స్ అంటే దిస్ పర్సన్ ఐ థింక్ హీ వాజ్ రూల్ ఇన్ ఓర్ వన్. ఆయన సైకాట్రిస్ట్ అనమాట. థ్యాంక్ యూ జవేరియా గారు. ఆయన సైకాట్రిస్ట్ అనమాట, సైకాట్రీ డాక్టర్. సో వియాటినం వార్ కంటే ముందు, జస్ట్ వార్ కంటే ముందు ఈ వాజ్ అంటే అతను పేషెంట్లు ఉంటారు కదా, చాలా వెరీ అగ్రెసివ్ పేషెంట్స్, అంటే మెంటల్ డిజార్డర్స్ లైక్ మర్డర్ చేసినోళ్ళు, రేప్ చేసినోళ్ళు, ఇలా పెద్ద పెద్ద దొంగతనం చేసిన వాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు. వెరీ గుడ్ ఐశ్వర్యం. సో ఇలా ఉండే వాళ్ళని ఆయన మెంటలీ వాజ్ ట్రీటింగ్, అంటే మెంటల్ డిజార్డర్ కి, వాళ్ళ ఎమోషనల్ థింగ్స్ కి వాజ్ ట్రీటింగ్ దెమ్ యాక్చువల్లీ. సో వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు ఏమైంది, డైలీ వెళ్ళి చెక్ చేసి వాళ్ళకు మెడికేషన్స్ ఇవ్వడము ఇలా చేస్తూ వచ్చాడు. కాకపోతే ఏమైంది, సడన్ గా వార్ రావడంతో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈయన ఉండే చోట నుంచి ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో ఆ ఏరియా వరకు రీచ్ అవ్వలేకపోయాడు అనమాట. అప్పుడు టోటల్లీ ట్రాన్స్పోర్టేషన్ క్లోజ్ చేసేశారు. సో ఈ వాజ్ అన్ఏబుల్ టు రీచ్ ద పేషెంట్స్, ఎక్కడ ఉన్నారో వాళ్ళ పేషెంట్స్ ని రీచ్ అవ్వలేకపోయారు. బట్ కేస్ షీట్స్, కేస్ ఫైల్స్ అన్ని అతనితోనే ఉన్నాయి. సో ఆయనకి ఒక్కొక్క పేషెంట్ ఎలాంటి వాళ్ళు అని తెలుసు అక్కడ. అతను ఏం చేశాడు, ఒక్కొక్క కేస్ షీట్, ఒక్కొక్క ఫైల్ దగ్గర ఆయన దండం పెట్టుకొని వాళ్ళ కోసం ఈఎఫ్టీ చేయడము, వాళ్ళ కోసం ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. అండ్ 40 days కంటిన్యూస్ గా ఆయన అందరు కేస్ షీట్ల పైన చేయడం జరిగింది. పేషెంట్లు అక్కడున్నారు, ఈయన ఇంట్లో ఉన్నారు, కానీ వాళ్ళ ఫైల్ ముందర పెట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ తెలుసు కాబట్టి వాళ్ళని ప్రే చేస్తూ వచ్చాడు ఆయన. ప్రే చేస్తూ వస్తే వియాటినం వార్ 40 days జరిగింది. ఆ వార్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళు ఒక్కరు కూడా పేషెంట్ గా లేరు, అందరు నార్మల్ మనుషులుగా తయారయ్యారు. అంత పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. దిస్ వాట్ వీఆర్ డూయింగ్, దట్ ఈస్ హీలింగ్ టెక్నిక్స్. సో ఇది మనమే కాదు, మనం ఇంకొకరి కోసం కూడా హీలింగ్ టెక్నిక్స్ ని వాడితే వాళ్ళల్లో కూడా చేంజెస్ వస్తాయి. సో దట్ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ రూలింగ్ హ్యాస్ డన్ ఇన్ వియాటినం సిటీ డ్యూరింగ్ ద వియాటినం వార్. సో అప్పటి నుంచి దిస్ హాస్ బికమ్ ఎ వెరీ వెరీ ఫేమస్ అనమాట. ఇప్పుడు హాస్పిటల్లో ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు అడ్మిట్ అయి ఉంటారు, వాళ్ళ హెల్త్ బాగాలేదు అన్నప్పుడు, లేక ఇంకొక నా ఫ్రెండ్కి హెల్త్ మంచిగా లేదు, తనకు నిద్ర మంచిగా పట్టట్లేదు అంటే నేను తన కోసం ఈఎఫ్టీ చేయొచ్చు, నేను తన కోసం ఓపెన్ చేయొచ్చు. సో అలా చేయడం వల్ల తనకు హీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంత మ్యాజికల్ పవర్స్ దీనికి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక్కసారి మీరు గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టండి, సెషన్ స్టార్ట్ అవుతుంది అని, Day 4. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అటెండ్ అయ్యి ఈ 2 days వెరీ ఇంపార్టెంట్ సెషన్స్. We are moving into, day by day we are going very deeper and diving inside. Just keep a message. So in okay, so then we'll start the session. So now what we'll do is టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్. అంటే కొంచెం వీడియోస్ ఆన్ చేసుకోండి, హీలింగ్ సెషన్ కదా. యూజువలీ వేరే సెషన్స్ అయితే అవసరం లేదు, ఇది హీలింగ్ సెషన్స్ కాబట్టి వీడియోస్ ఆన్ ఉంటే బెటర్. సో టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్. పెద్దగా గాలి తీసుకోండి, నెమ్మదిగా గాలి వదలండి. రెస్ట్ తీసుకోమా, బ్యాక్ రెస్ట్ తీసుకో ఐశ్వర్య, మంచిగా వీపుని ఆనించుకో. ఓకే, సో టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్. మంచిగా గాలి తీసుకోండి, నెమ్మదిగా గాలి వదలండి. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా 2 nostrils ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలని. సో ఫస్ట్ ప్రాణాయామంతో స్టార్ట్ చేసుకుందాము. ప్రాణాయామం ఇది ఇలా లెఫ్ట్ nostrils తో గాలి తీసుకోవడము, బ్లాక్ చేయడము, రైట్ nostrils తో గాలి వదలడం. బ్లాక్, వదలడం. కంప్లీట్ గా గాలి కడుపులో నుంచి మనము తీసుకోవాలి, అండ్ వదిలేటప్పుడు కూడా కడుపు ద్వారా మనం వదలాలి. మనం ఎప్పుడు మనకు గుర్తొచ్చినా నార్మల్ గా కూడా మన బ్రీదింగ్ ఇలాగే చేయాలన్నమాట.
పూర్తిగా తీసుకొని పూర్తిగా వదలాలి. ఎస్. సో ఇప్పుడు ఒక 3 సార్లు మనం ఇది చేసిన తర్వాత ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను. గాలి తీసుకోండి, ఆపండి అండ్ గాలి వదలండి. గాలి తీసుకోండి 1 2 3 4, హోల్డ్ 1 2 3 4, గాలి వదలండి 1 2 3 4. మళ్ళీ గాలి తీసుకోండి 1 2 3 4, హోల్డ్ 1 2 3 4, గాలి వదలండి 1 2 3 4. మళ్ళీ గాలి తీసుకోండి, ఒక నాస్ట్రిల్తో నుంచి గాలి తీసుకోవాలి, బ్లాక్ చేయండి, మళ్ళీ గాలి వదలండి. ఆపోజిట్ సైడ్ నుంచి తీసుకోవడం 1 2 3 4, హోల్డ్ 1 2 3 4. అలా ఒక నాస్ట్రిల్ నుంచి ఇంకొక నాస్ట్రిల్కి అలా చేస్తూ ఉండండి. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్. గాలి తీసుకోండి, ఆపండి, వదలండి. ఎస్. ఇప్పుడు కొద్దిగా మార్పు. గాలి తీసుకోండి, గాలి వదలండి అండ్ హోల్డ్ పెట్టండి. గాలి వదిలిన తర్వాత హోల్డ్ పెట్టండి. ఒక చేతులతో తీసుకోండి, వదలండి, హోల్డ్, తీసుకోండి, వదలండి, హోల్డ్, తీసుకోండి, వదలండి, హోల్డ్. ఇలా ఒక 3 times చేయండి. ఇప్పుడు గాలి తీసుకొని హోల్డ్ చేసి గాలి వదిలి హోల్డ్ చేయాలి. గాలి తీసుకోండి 1 2 3 4, హోల్డ్ 1 2 3 4, గాలి వదలండి 1 2 3 4, హోల్డ్ 1 2 3 4. ఇన్హేల్ 1 2 3 4, హోల్డ్ 1 2 3 4, exhale 1 2 3 4 and hold 1 2 3 4. Inhale 1 2 3 4, hold 1 2 3 4, exhale 1 2 3 4 and hold 1 2 3 4. Slowly relax. ఇప్పుడు జనరల్గా పెద్దగా 2 ముక్కల ద్వారా నాస్ట్రిల్స్ ద్వారా గాలి తీసుకోండి, చేతులు వదిలేసేయండి. గాలి తీసుకొని పెద్దగా పూర్తి కడుపు ద్వారా గాలి వదలండి. గాలి తీసుకుంటూ చెస్ట్ ముందుకు వచ్చేలాగా కడుపు లోపలికి వెళ్ళేలాగా చేయండి. గాలి వదులుతూ కడుపు ముందుకు వచ్చేలాగా చెస్ట్ లోపలికి వెళ్ళేలాగా చేయండి. ఇన్హేల్ 1 2 3 4 5 6, exhale 1 2 3 4 5 6. హోల్డ్ చేసుకునేది ఏం లేదు ఇక్కడ, అంటే చేతులతో కాదు, జస్ట్ లైక్ దట్ జెవేరియా గారు, జస్ట్ లైక్ దట్, వితౌట్ హోల్డింగ్, జస్ట్ టేక్ త్రూ బోత్ ద నాస్ట్రిల్స్. పెద్దగా గాలి తీసుకోండి,
Completely it should like empty the stomach and exhale. స్టమక్ ముందుకు రావాలి ఎగ్జైల్ చేసేటప్పుడు, గాలి వదిలేటప్పుడు. అలా ఒక 3 సార్లు చేయండి. ప్రతిసారి ట్రాఫిక్‌లో జామ్ అయినప్పుడు, మనకు డిసిషన్స్ తెలీదు అన్నప్పుడు, మనం చేయాల్సింది ఇదే. మన ఊపిరి పైన మనం ఫోకస్ చేశాము అంటే, మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్‌లో ఉంటుంది. మనం సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌లో ఉంటూ ఉన్నాం కాబట్టి, మనం గాలి పెద్దగా తీసుకోలేకపోతున్నాం కాబట్టి, హరీబరీగా తీసుకొని ఓన్లీ చెస్ట్‌లో కూడా ఫుల్‌గా మనం తీసుకోవట్లేదు. దీంతో ఏమవుతుందంటే, ఆక్సిజన్ లెవెల్స్ మనం పూర్తి బాడీకి మంచిగా ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందుకే ఎప్పుడైతే ఇలాంటి స్ట్రెస్ ఇవన్నీ వచ్చినప్పుడు, ఆక్సిజన్ ఇంకా ఎక్కువ కావాల్సొస్తుంది అప్పుడు బ్రెయిన్‌కి. ఆ టైంలో మనము కాన్షియస్‌గా పెద్దగా గాలి తీసుకొని వదలడం ప్రాక్టీస్ చేశాము అంటే, ఒక 3 టైమ్స్ చేశాము అంటే, మనం చాలా రిలాక్స్డ్ స్టేట్‌కెళ్తాం. ఎందుకంటే పారాసింపథెటిక్ సిస్టమ్ టేక్ ఓవర్ చేస్తుంది ఆ టైంలో. సో, అందుకే మీకు ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా, ఎప్పుడు డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారన్నా, ఎప్పుడు భయమేసినా, ఎప్పుడు గుండె కొట్టుకుంటూ ఉన్నా కూడా పెద్దగా ఒక 3 సార్లు గాలి తీసుకొని వదలండి. లేక టైం ఉంటే కాస్తంత ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేయండి. దెన్ సీ ద షిఫ్ట్ ఎట్లా అవుతుందో షిఫ్ట్ చూడండి. దాంట్లో స్ట్రెస్ అనేది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ గో టు ద అడ్వాన్స్డ్ ఓపెన్ టెక్నిక్‌కెళ్దాం. సో, సిట్ క్వైట్‌లీ అండ్ పద్మాసనం ఏసుకుంటారా? లేక కాళ్ళు చాపు ఎనీ కన్వీనియంట్ పోస్చర్ ఈస్ ఓకే. మీరు కన్వీనియంట్‌గా ఉండాలి. ఆ పోస్చర్‌ని ఎంచుకోండి. చేతులు 2 ఇలా పెట్టండి. థైస్ పైన, మన థైస్ పైన 2 చేతులు ఇలా పెట్టుకోండి ఓపెన్‌గా. మన మన నీ ఏరియాలో అలా పెట్టుకోండి. పెట్టుకోండి. టేక్ ఎ డీప్ బ్రెత్. గాలి పెద్దగా తీసుకోండి. నెమ్మదిగా వదలండి. పెద్దగా తీసుకొని నెమ్మదిగా వదలండి. ఎక్కడైతే చేతులు మ్యూజిక్ ఆన్ ఉంది గదా! వినిపిస్తుందా? ఓకే. సో, చేతులు ఇలా ఓపెన్ పెట్టుకొని దేవుని రేస్, ఆ భగవంతుని కిరణాలు, ఆ డివైన్ బ్లెస్సింగ్స్ మన చేతుల మీదికి వస్తూ ఉన్నాయి. మన చేతులు కింద మన మోకాళ్ళ దగ్గర ఆ థైస్ పైన పెట్టుకున్నాము. ఆ భగవంతుని కిరణాలు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఎక్కువ ఉంటే చెప్పండి. అది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నేను తగ్గిస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే నా వాల్యూమ్ వినిపిస్తుందా నా వాయిస్ మంచిగా? తగ్గించాలా? ఇస్ ఇట్ ఓకే? ఓకే. థాంక్ యూ సో మచ్. సో, భగవంతుని ఈ కిరణాలన్నీ, పాజిటివ్ రేస్ అన్నీ మన చేతుల్లోకి ఎళ్తున్నాయి. మన హరి చేతుల్లోకి వస్తూ ఉన్నాయి. అక్కడ నుంచి ఆ గోల్డెన్ వైట్ లైట్ అనేది ఆ చేతుల నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు ద మన మోచేతి దాకా, చేతుల దాకా, పైన ఆర్మ్స్, షోల్డర్ జాయింట్, భుజాల వరకు అలా ఆ శక్తి పారాడుతుంది. ఆ శక్తి మన బ్రెయిన్, మన ఫేస్ అన్ని చోట్లకు చేరుతూ ఉంది. తల, మెడ, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది భగవంతునిది మన మీద, గొంతులో, మన చెస్ట్, మన కడుపు మీద, పైన వీపు, కింద వీపు, మన హిప్ ఏరియా, ప్రైవేట్ పార్ట్స్
మన థైస్, అలా నెమ్మది నెమ్మదిగా మన ఒళ్ళు మొత్తము ఆ భగవంతుని కిరణాలతో, భగవని రేస్తో, భగవంతుని ఆ డివైన్ బ్లెస్సింగ్స్తో నిండుతూ ఉంది. మనలో మొత్తం పాజిటివిటీ ఆ భగవంతుడు మన మీద అనుగ్రహం చూపించేలాగా మన ఒళ్ళు మొత్తము ఆ పాజిటివ్ భగవంతుని రేస్తో మనకు దీవెనలు కలుగుతూ ఉన్నాయి. పాదాల వరకు, అరిపాదాల వరకు, కాళ్ళ వేళ్ల వరకు మనకు ఆ భగవంతుడు మన పైన కృప చూపిస్తూ ఉన్నారు. మనల్ని ఏం కాదమ్మా, ఏం కాదు, ఇవి మామూలు, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పాజిటివిటీ నేను ఇస్తున్నాను నీకు, నేను నీతో ఉన్నాను, నువ్వు ఏ దానికి కంగారు పడద్దు అని కంప్లీట్గా శక్తి మనకు అందిస్తూ ఉన్నారు. ఆ పాజిటివిటీతో, ఆ ఎనర్జీ లెవెల్స్తో నాకు ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది. ఆ భగవంతుడు నాతో ఉన్నాడు అంటే నాకెంతో ధైర్యము, నమ్మకము, నేను ఏదైనా సాధించగలను అనే ఒక ధైర్యం నాలో ఎక్కువగా చేరుతూ ఉంది. దీంతో ఒక్క ఇంత నెగిటివ్ కూడా నాలో ఉండేది బయటికి తరిమి పంపించేస్తూ ఉన్నాను. ఆయన కృప నా భాగంలో, నా ఒళ్ళులో ఒక్కొక్క చోట మూల మూలన చేరుతోంది ఆయన అనుగ్రహం. నాలో నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోతూ ఉంది. నేను చాలా శక్తివంతంగా తయారవుతూ ఉంది. చాలా నమ్మకం ఉంది. నాలో ఎవరు లేరు, నాకు ఎవరు తోడు లేరు అనుకున్నాను, కానీ ఆ భగవంతుడు నాతో ఉన్నాడు అనేది నేను మర్చిపోయాను. అతనే నా సృష్టికర్త, అతను నాతో ఎప్పటికీ ఉన్నారు. నా పనిలో పడి నేను అతను నాతో ఉన్నాడు అనేది మర్చిపోయాను. ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది నాకు. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా ఇప్పుడు మీ చేతులు, కుడి చెయ్యి గుండె మీద పెట్టుకోండి. కుడి చేతిని గుండె మీద పెట్టుకొని ఆ గుండెని అలా రుద్దుకుంటూ, ఆ గుండెని అలా రుద్దుకుంటూ చెప్పండి, అయ్యో హార్ట్, నేను నీకు ఎంత బాధ పెట్టాను, ఎంత స్ట్రెస్ ఇచ్చాను, ఎంత ప్రెషర్ ఇచ్చాను నీకు. నేను తెలిసి తెలియక నేను నీకు చాలా బాధ పెట్టాను. నేను ఎన్ని అబద్ధాలు చెప్పాను, నీకెంత బాధ కలిగించాను. నేను ప్రపంచాన్ని గెలవాలి అని నిన్ను మర్చిపోయాను. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ వెరీ వెరీ సారీ మై డియర్ హార్ట్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నీకు నేను చాలా బాధ పెట్టాను. నాకు తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హార్ట్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ థ్రోట్. నా గొంతు, ప్రపంచంలో అందరూ చెప్పేవాళ్లే మన బాధలు చెప్పుకోకూడదు, మన కష్టాలు చెప్పుకోకూడదు, మనము లోపలే దాచిపెట్టుకోవాలి అని. అలా లోపల దాచిపెట్టుకుంటూ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నేను ఎంతో ఒత్తిడిని మీదికి తీసుకొచ్చాను.
నన్ను దయచేసి క్షమించు, నన్ను దయచేసి క్షమించు అని మనము గొంతుని ఫర్గివ్నెస్ అడుగుతూ, దయచేసి నన్ను క్షమించు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ థ్రోట్, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఐ నో నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు, నువ్వు ఎప్పుడు నావాడి, నా దానివి. నేను మాత్రం నిన్ను మర్చిపోయాను, నేను మాత్రం మర్చిపోయాను. థ్యాంక్ యూ బాడీ, నాకు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చావు. నీ ప్రాబ్లమ్స్ ద్వారా నాకు అర్థమైంది నేను నిన్ను మర్చిపోతూ ఉన్నాను అని. నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు. నీకు ఒళ్ళులో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయనేది తెలిసిన తర్వాత నాకు తెలిసింది నేను ఇలా కాదు ఉండడము అని. దయచేసి నన్ను క్షమించు, ఇంకా ఎప్పుడు ఇలా నేను ఉండను, నిన్నెప్పుడు నేను వదిలిపెట్టి వెళ్ళను. దయచేసి నన్ను క్షమించు. నేను ఏదైతే చేస్తూ ఉన్నానో, నాకు ఏదైతే జరుగుతూ ఉందో, ఇది 100% నేనే రెస్పాన్సిబిలిటీ దీనికి, ఇంకొకరు ఎవ్వరూ కాదు దీనికి. నా లోపలికి ఏమి రావాలో అది నేను మాత్రమే 100% రెస్పాన్సిబిలిటీ. నేను ఇన్ని రోజులు వాళ్ళ మీద వేసాను, వీళ్ళ మీద బ్లేమ్ వేస్తూ వచ్చాను. దయచేసి నన్ను క్షమించు. వాళ్ళ మీద వీళ్ళ మీద వేస్తూ నేను నిన్ను మర్చిపోతూ వచ్చాను మై డియర్ బాడీ, నిన్ను మర్చిపోతూ వచ్చాను. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. కైండ్లీ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మై డియర్ బాడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మై డియర్ బాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నేను వాళ్ళ వల్ల నా బ్రతుకు ఇలా అయింది, వీళ్ళ వల్ల నా బ్రతుకు ఇలా అయింది అని చాలా పశ్చాత్తాప పడేదాన్ని, చాలా పెయిన్ఫుల్లో ఉండేదాన్ని. ఐఎమ్ సో సారీ మై డియర్ బాడీ. నేనే దానికి 100% రెస్పాన్సిబుల్, నేనే దానికి 100% రెస్పాన్సిబుల్. ఇక నేను నిన్ను ఎప్పటికీ వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పెట్టను. నేనే నీకు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నేను నీకు అది హామీ ఇస్తున్నాను మై డియర్ బాడీ. ఐ ట్రూలీ లవ్ యూ బాడీ, ఐ ట్రూలీ లవ్ యూ. నేను అనుకున్నాను ఆఖరి వరకు నాకు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అంటూ వాళ్ళ సేవల్లో పడ్డాను. కానీ నాకు తెలిసింది ఏమంటే ఆఖరి వరకు వచ్చేది నువ్వు మాత్రమే. నిన్ని మాత్రం నేను మర్చిపోయాను మై డియర్ బాడీ. అయినా నేను ఎంత మర్చిపోయినా నువ్వు మాత్రం నా పనులకు చాలా సహకరించావు. నీకెన్ని నేను పెయిన్ తీసుకొచ్చి ఆరోగ్య సమస్యలు పెట్టినా నువ్వు నా పనులకు ఎంతో కోఆపరేట్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాడీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సోల్. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎప్పుడు నేను వదలను, ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ ఎమోషన్స్ నాలోకి రాకుండా నేనే దాన్ని 100% రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను మై డియర్ బాడీ. ఐఎమ్ సో సారీ ఫర్ హర్టింగ్ యూ. ఐఎమ్ సో సారీ ఫర్ హర్టింగ్ యూ. I'm so sorry for depressing you. I'm so sorry for causing all the pain. నాలో ఉండే నడుము నొప్పి, నేను ఎక్కడో ఎమోషనలీ పెయిన్ బాధల వల్ల నాకు వస్తూ ఉంది. అది నేను మేనేజ్ చేసుకోలేక నాకు అది నొప్పి రూపంగా మారింది. దయచేసి నేను శ్రద్ధ తీసుకోనందుకు నాకు అది వచ్చింది. నన్ను దయచేసి క్షమించు మై డియర్. బ్యాక్ పెయిన్ నేను తప్పకుండా నీకు హీల్ చేస్తాను. దీనికి 100% రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటూ ఉన్నాను. మై డియర్ లార్డ్, మై డియర్ బాడీ,
నేను నీకు ఎంతో స్ట్రెస్ తీసుకొని వచ్చి పెట్టాను. అందుకే నువ్వు ఆ స్ట్రెస్, ఆ ఒత్తిడి బ్రెయిన్ తట్టుకోలేకపోతూ ఉంది. దానివల్ల నాకు నిద్ర పట్టట్లేదు. మై డియర్ గాడ్, మై డియర్ గాడ్, ప్లీజ్ నన్ను ఈ బాధల నుంచి తొలగించు. నేను ఇంకా ఎప్పుడు ఇలాంటి బాధల్ని నేను లోపలికి తీసుకురాను. నా హెల్త్ నేను పాడు చేసుకోను. దయచేసి బాడీ నన్ను ఇదొక్కసారి అర్థం చేసుకో. నాలో నిద్ర తక్కువ ఎందుకు అయిందంటే, ఇది నేను నాలో నాకు నేను బయట థింగ్స్‌కి అనుమతి ఇచ్చాను నాలో రావడానికి. అందుకే ఆ బాధలు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టి నాకు నిద్ర పట్టట్లేదు. దయచేసి ఈ బాధలు నన్నించి తీసుకెళ్ళు భగవంతుడా. తీసుకెళ్ళి ఇది జీవితకాలం మర్చిపో. మళ్ళీ నాకు రానియద్దు ఇలా. నేను నా బాడీని చాలా ప్రేమిస్తూ ఉన్నాను. అది ఒంటరిగా జీవితంని పోరాడుతూ ఉంది. నేను దానికి ఆదుకోలేదు. ఇక నేను ఆదుకుంటాను. నేను నా సోల్‌ని ఆదుకుంటాను. నా బాడీని ఆదుకుంటాను. నా అనుమతి లేకుండా ఎటువంటి మాటలు నేను తప్పు మాటలు మాట్లాడను. ఎటువంటి థాట్స్‌లో చెడు థాట్స్‌లో నేను ఉండను. ఇంకొకరికి హాని చెయ్యాలి అనే థాట్స్‌లో నేను ఉండను. నా ఆలోచనలు నేను కంట్రోల్‌లో పెట్టుకుంటాను. నా మాటల్ని నేను కంట్రోల్‌లో పెట్టుకుంటాను. నా ఫీలింగ్స్‌ని నేను కంట్రోల్‌లో పెట్టుకుంటాను. ఏది నాలో రావాలో అది మాత్రమే వచ్చేలాగా చేస్తాను. ఎందుకంటే నేను ఏదైతే మాట్లాడతానో అదే నొప్పి నీకు కలిగిస్తాను. అందుకు నేను మంచి మాటలే మాట్లాడతాను. మంచి ఫీలింగ్స్‌లోనే ఉంటాను. మంచి ఆలోచనలోనే ఉంటాను. మంచి పనులే చేస్తాను. నేను ఎటువంటి పనులు చేస్తానో నువ్వు అటువంటి వాడివి అవుతావు. మై డియర్ బాడీ, ఐ ట్రూలీ లవ్ యూ. ఐ ట్రూలీ లవ్ యూ అండ్ యూ ఆర్ నాట్ అలోన్. గట్టిగా ఖర్చుకోండి మీ బాడీని. నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు ఎప్పుడూ నా దానివి. ఐఎమ్ సో సారీ. కైండ్లీ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. I truly love you, my dear body. I truly love you, my dear body. నాతో భగవంతుడు ఉన్నాడనే విషయం మర్చిపోయారు. నాలో భగవంతుడు ఉన్నాడు. అతని రేసు నా అణువణువులో ప్రతి ఒక్క చోట నా ఒళ్ళులో ఉంది. అతని కిరణాలు నాలో ఉన్నాయి. నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. నన్ను దయచేసి క్షమించండి భగవంతుడా. నేను నీకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లార్డ్. నాలో బాధలన్నీ తీసుకెళ్ళు భగవంతుడా. మళ్ళీ నాకు గుర్తు చెయ్యొద్దు ఇవన్నీ. ఈ ఏవైతే ఉన్నాయో ఈ బాధలన్నీ మనకు బూడిద అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ భగవంతుడు తీసుకెళ్తూ ఉన్నాడు మనలో నుంచి అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉండండి. ఆ భగవంతుడు మూలన ఆయన కిరణాలు ఇచ్చి అక్కడ ఉండే బాధలనంతా తీసుకెళ్తూ ఉన్నాడు. ఒక్కొక్క సెల్లు మన బాడీలో ఆయన డివైన్ లైట్స్ తో వెలుగుతూ ఉంది. ఒక్క చోట కూడా మనకు నెగిటివిటీ లేదు. వీఆర్ బికమింగ్ ప్యూర్ అండ్ క్లీన్. ఎంత నీట్గా తయారవుతూ ఉన్నామంటే మన ఇల్లు మనము శుభ్రం చేసుకునేలాగా మనకు భగవంతుడు మన శరీరాన్ని శుభ్రం చేసుకొని అక్కడుండే మట్టి మొత్తం తీసుకెళ్తూ, మెంటల్ టెన్షన్స్ మొత్తం అతను తీసుకెళ్తూ ఉన్నాడు. మనం ఎంతో లైట్గా అవుతూ ఉన్నాం. ఎంతో లైట్గా అనిపిస్తుంది.
ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంది. బరువంతా తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. అలా నెగెటివ్‌ని తోసేసిన తర్వాత మనలో పాజిటివిటీకి ఎంతో స్పేస్ ఉంది. ఒక రబ్బర్ బాల్ లాగా ఒక కవచం మనలో నిండిపోతూ ఉంది మన ఒళ్ళులో. ఆ భగవంతుని కవచం మన శరీరం మొత్తం నిండిపోయింది. అతని కిరణాలతో మనకు ఒక షీల్డ్, మన చుట్టూ ఒక షీల్డ్ ఏర్పడింది. ఇక ఆ షీల్డ్ దాటి మనలోకి మన అనుమతి లేదే ఎటువంటివి రావు. ఏ జబ్బు రాలేదు. ఏ ఎమోషన్స్ రాలేదు మనలో. అంత స్ట్రాంగ్‌గా కిరణాలు మనలకి షీల్డ్ ఫార్మ్ అయింది మనకు. ఎక్కడ నడుస్తూ ఉన్నా, ఎక్కడికెళ్తూ ఉన్నా ఆ కిరణాలను, ఆ భగవంతుని కవచం మన చుట్టూ ఏర్పడింది. మనము ఏం మాట్లాడుతున్నాము, మనము ఎటువంటి పనులు చేస్తున్నాము అందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మనలో బాధలన్నీ తొలగిపోయాయి. అరే! ఈవిడ మొన్నటి వరకు ఈ నొప్పులు, ఆ నొప్పులు అని చెప్తూ ఉండింది. ఈరోజు ఇంత ఉల్లాసంగా కనిపిస్తూ ఉందేంటి అని అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమైంది? వాట్ హాస్ హ్యాపెండ్ టు హర్? ఫంక్షన్‌కెళ్ళినా, పెళ్ళిళ్ళకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, మన పనులలో మనంకెళ్ళినా ఎలా ఇంత ఉల్లాసంగా ఉంది? ఏం జరిగింది తనలో? అది మీకు మాత్రమే తెలుసు. మీరు భగవంతుని కవచం ఇన్ని రోజుల నుంచి మీ శరీరంలో ఉంది అనేది మర్చిపోయారు. ఇప్పుడు ఆ కవచాన్ని అవేర్‌నెస్ అంటే స్పృహలోకి వచ్చారు. తెలిసింది అతను నా చుట్టే ఉన్నారు. నాకా నమ్మకం ఉంది అని. అతను నాతో ఉంటే నాకింకే భయం ఉంది? ఏ భయము లేదు. అతను ఇచ్చే కష్టాలు కూడా నా మంచి కోసమే అని ఆనందంగా, ఆనందంగా ఉంటూ ఉన్నాము. ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటూ ఉన్నాము. మనకెన్ని ఉన్నా మంచి చెయ్యాలి అనే తపన, మంచి మాట్లాడాలి అనే తపన, మంచి ఆలోచనలలో ఉండడం, మంచి పనులు చేయడం, ఈ కర్మలోనే మనమున్నాము. అందుకే మన మనస్సు ఎంతో సిద్ధంగా తయారవుతుంది. ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉంది. ఇంకొకరి కష్టాలలో ఆదుకుంటూ ఉన్నాము. అప్పుడు మన కష్టం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మనకు వీలైనంత సహాయం మాటల ద్వారా, పనుల ద్వారా మనం నిజంగా ఇంకొకరికి సేవలో ఉన్నాము. మన పనిలో కూడా ఉన్నాము. మనం చేస్తూ ఉండే పని మంచిగా పని చేస్తూ ఉన్నాము. మన కష్టాలన్నీ భగవంతుడు తొలగిస్తూ ఉన్నాడు. చాలా శుద్ధంగా తయారవుతూ ఉన్నాం. చాలా హ్యాపీగా తయారవుతూ ఉన్నాం. ఇంత జీవితాన్ని ఎంత కష్టంగా తీసుకుంటూ ఉన్నాను దీన్ని. ఇంత సున్నితమైన, ఇంత సింపుల్ జీవితాన్ని నేను ముందుకు వెళ్ళగలను. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. ఈ ప్రపంచంలో కష్టాలన్నీ తొలగించడానికి నేను రాలేదు. జస్ట్ నా శరీరాన్ని, నా అంతరాత్మని శుద్ధంగా చేసుకొని, శుద్ధంగా ఉండి, నాకు ఎంత వీలవుతుందో అంత చేసుకొని, ఈ ప్రపంచాన్ని నెమ్మదిగా వదిలేసి వెళ్తాను.
అతను నాతో ఉన్నారు. భగవంతుడు, ఐఎమ్ సో సారీ మై డియర్ లార్డ్, కైండ్లీ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా వదలండి. ఆ చేతులని నెమ్మదిగా కంటిపైన అలా పెట్టుకుంటూ హోల్ శరీరాన్ని, ఎందుకంటే ఇది భగవంతుడి కిరణాలు మన చేతుల మీదగా ఒళ్ళలోకి వెళ్ళాయి. ఒక్కసారి హోల్ బాడీని టచ్ చేసుకోండి. హోల్ బాడీని టచ్ చేసుకోండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదలండి. పెద్దగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదలండి. కళ్ళు తెరవద్దండి. కళ్ళు తెరవద్దు. అలాగే మనము భగవంతుని జపం చేస్తూ దాంట్లో లీనమవుతాము. ఇప్పుడు వచ్చే పాటకు మన మనస్సు ఎలా ఊగుతుందో అలా దానికి ఊపుదాము. ఆ భజనకు మనము కళ్ళు మూసుకొని మన ఒళ్ళు ఎలా కదులుతోందో దానికి ఫ్రీగా కదిలించండి. దానికి పాటకు వినిపిస్తుందా? పాట వినిపిస్తుందా? అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान आते नहीं. బాడీ ఎలా ఊగుతుందో అలా ఊపండి. భగవంతుని ఆయన మనతో ఉన్నారు. ఆయన మనతో ఉన్నప్పుడు ఎటువంటి దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. రామనారాయణం జానకీ వల్లభం. कौन कहते हैं भगवान खाते नहीं. कौन कहते हैं भगवान खाते नहीं. वीर शबरी के जैसे खिलाते नहीं. वीर शबरी के जैसे खिलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणं जानकी वल्लभम. रामनारायणं जानकी वल्लभम.
మెల్లిగా భగవంతుని స్మరణలో మనకు ఎటువంటి సమస్యలు మనకు అతనే ఇస్తూ ఉంటాడు. సో ఏ సమస్య మనకు వస్తూ ఉన్నా కూడా అది అతను ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము బలంగా తయారవ్వడానికి అతను ఇస్తూ ఉన్నాడు. సో అది మన జీవితానికి తక్కువ కాదు. అది మనము అక్కడ ఇస్తున్నాడంటే మనకి ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నంత వరకు మనకు ఒక అర్జునునికి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అతను బ్యాక్లో ఉండి ఎలా సపోర్ట్ చేశారో మనకు కూడా భగవంతుడు సమస్యలు ఇచ్చి మనల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అతను మనలో ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా గాలి తీసుకొని వదలండి. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకొని వదలండి. మనసంతా అలకాగా తయారైపోవాలి. మనందరిలో భగవంతుడు ఉన్నాడు. మెల్లిగా మెల్లిగా గాలి తీసుకుంటూ నెమ్మదిగా గాలి వదలండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మనకు కళ్ళు తెరుస్తూ ఒక్క పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఎలా అనిపిస్తుంది? చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఒక్క వర్డ్ చెప్పాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? మనసు మనశ్శాంతిగా ఉంది మేడం. ప్రాబ్లమ్స్ అన్ని పోయినట్టుగా కొంచెం తేలిగ్గా ఉంది. మనశ్శాంతిగా ఉంది. మనం ఏమీ చేయలేదు, మన సమస్యలు ఏమీ మారలేదు, అవునా? కానీ మన మనసు మనం మార్చుకున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ పీస్ఫుల్. థ్యాంక్ యూ లక్ష్మి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్క వర్డ్లో చెప్పండి. ఇంకా వీడియోస్ ఆన్ చేసుకునే ఇప్పుడు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు వీడియో ఆన్ చేసుకుంటే యూ ఫీల్ సో హ్యాపీ. లైక్ రెస్ట్ 5 minutes అంతే. వీఆర్ క్లోజింగ్ ద సెషన్ ఇన్ 5 minutes. సో ఈ 5 minutes చాలా తేలిగ్గా ఉంది. రిలాక్స్ గా ఉంది. బాధలున్నా మర్చిపోయినట్లుంది. థ్యాంక్స్ అక్క. సో మన బాధలు తగ్గలేదు, కానీ మనకు దేవుడు ఉన్నాడు మనతో అంటే మనకు అది మర్చిపోయాం మనం, మనలో దేవుడు ఉన్నాడు అది. సో థ్యాంక్ యూ. వాణిశ్రీ మ్యామ్ చెప్తారు. చాలా రిలాక్స్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియోస్ ఆన్ చేయండి. జస్ట్ ఒక 3 minutes. లక్ష్మి అంటే జవేరియా గారు. సో మీరు ఏం చేస్తారంటే ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి. ఒక్క పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎవరైనా కానీ. సో అంటే మీరే జస్ట్ ఊరికే ఆ పర్సన్ని చూస్తారు. చూసేసి మీరంటారు అంటే మీరు హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు, నేను హీలింగ్ ఎనర్జీలో ఉన్నాము. జస్ట్ కమ్యూనికేట్ చేస్తున్నారు అంతే. ఆ పర్సన్ని మీరు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు రేణుక శాంతక్క గారు వాణిశ్రీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో అంటారనమాట ఒకరికొకరు, మీరు హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు, నేను హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు. జస్ట్ కమ్యూనికేషన్ అంటే వాయిస్ ఆఫ్ చేసుకుంటాం. ఆఫ్ చేసుకునే మనం చెప్పుకుంటాం అన్నమాట వాళ్ళకి. సో మీరు హీలింగ్ లో ఉన్నారు, నేను హీలింగ్ లో ఉన్నాను, మీరు ఫుల్ పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు, నేను పాజిటివ్ ఎనర్జీలో ఉన్నాను, మనమంతా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నాం అని జస్ట్ ఒక సేయింగ్ చెప్తాం అంతే. ఎస్, ఐశ్వర్య గారికి మీరు చెప్పండి, ఐశ్వర్య గారు మీకు చెప్తారు. జస్ట్ వాయిస్ ఆఫ్ చేసుకునే చెప్తాం అనమాట. హాయ్, ఇద్దరు హై ఎనర్జీలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.
సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, ఇలా దగ్గరికి, అంటే ఇంకా ఆల్మోస్ట్ కళ్ళు ఒక్కటే కనిపించేలాగా అలా చేసుకోవాలి. ఎస్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇలా చేసుకుంటూ మీరు మీ అంటే ఇప్పుడు ఐశ్వర్య గారు మనకు జవేరియా గారికి చెప్తూ ఉంటారు అంటే మ్యూట్ లోనే ఉంటారు. సో ఇప్పుడు నేను శాంతక గారికి చెప్తాను ఏమని, యు లుక్ సో బ్యూటిఫుల్, ఎంత బాగున్నావు అంటే మీరు ఈ పాజిటివ్ ఎనర్జీతో ఎంత బాగా కనిపిస్తూ ఉన్నారు. మీ సోల్ ప్యూర్ గా అనిపిస్తుంది, మీ స్కిన్ ప్యూర్ గా అనిపిస్తుంది, హై ఎనర్జీలో ఉన్నారు అక్క మీరు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. యు లుక్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. బ్యూటీ అనేది మనకు లోపల నుంచి వస్తుంది, పైన చర్మం పైన కాదు, లోపల నుంచి. ఆ బ్యూటిఫుల్నెస్ మీలో ఉంది అక్క. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఇలా మనము స్మైల్ చేసుకుంటూ ఇంకొకరికి చెప్తామండి, జస్ట్ కంప్లీట్లీ అంటే హార్ట్ మీట్ అవుతూ ఉంది అక్కడ. మనమందరూ ఇప్పుడు ప్యూరిఫికేషన్ చేశాము, ప్యూర్ అయ్యాం. మనం ప్యూర్ అయిన తర్వాత అంటే ఇంకొక సోల్లో కూడా ఎనర్జీ ఉంది కదా, సో దాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఆ సోల్ కూడా ఫుల్ ప్యూర్ ఉంది, ఎనర్జీ ఉంది దాంట్లో. సో అలా సో అలా ఫుల్ దగ్గరికి రావాలి. ఇంకా శాంతి అక్క, వాణిశ్రీ మేడం ఇంకా దగ్గరికి రావాలి ఇమేజ్. ఎస్, జవేరియా గారు సూపర్, అండ్ ఐశ్వర్య గారు సూపర్ 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 సూపర్. సో కీప్ దట్ స్మైల్ ఫేస్ లో, వెరీ నైస్. చూడండి వాణిశ్రీ మ్యామ్, స్పెక్స్ తీసేసేయండి మ్యామ్, స్పెక్స్ తీసేయండి మ్యామ్. ఎంత ప్యూర్ గా ఉన్నారు మీరు అసలు, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యు ఆర్ ప్యూర్ ఫ్రమ్ హార్ట్ అండ్ యు ఆర్ ప్యూర్ ఫ్రమ్ బాడీ, మైండ్, ఎవ్రీథింగ్. ఐ ట్రూలీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆ ఎనర్జీ లెవెల్స్ ఇస్తూ ఉన్నందుకు, ఆ ప్యూరిటీ ఇస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సో బ్యూటిఫుల్ ఫ్రమ్ బాడీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ జవేరియా గారు. You're so beautiful from heart, so beautiful from heart and mind. I can see that energy levels. Thank you so much Aishwarya, thank you so much Amma. You are like God given gift to me. Thank you so much, with high energy. So ఇలా మనం అందరూ ప్యూర్ అయ్యాం, అవునా? ఇప్పుడు అందరూ మనం కాశీకి వెళ్ళేసి వచ్చినట్లు, లేక ఎక్కడో టెంపుల్. సో మనం అందరూ ప్యూర్ అయ్యాం. సో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంతం అనేది లోపల నుంచి కనిపిస్తుంది మనకు. సో మనమందరూ హీలింగ్ ఎనర్జీలో ఉన్నాం, హై వైబ్రేషన్స్ లో ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక్కరు ఉండడం వేరే, 6 మెంబర్స్ హై ఎనర్జీలో ఉంటే, పాజిటివ్ ఎనర్జీలో ఉంటే, ప్యూర్ సోల్స్, 6 ప్యూర్ సోల్స్ ఇక్కడ ఒక చోట మీట్ అయితే ఇది ఎంత అంటే ట్రాన్స్మిట్ అవుతుంది కదా, ఒక సత్సంగ్ లాగా ఇది. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, కైండ్లీ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ ట్రూలీ లవ్ యూ. ఐ ట్రూలీ లవ్ యూ. I truly love you. So how is your feeling? How are you feeling? రిలాక్స్ గా అనిపిస్తుంది. రిలాక్స్ గా ఉంది, హ్యాపీగా ఉంది. అమ్మా నాన్న ఫోటో అంటే ఏమిటి అని అర్థం కాల. అది మనం రేపు చేస్తాం. 20 minutes అంటే నేను అందుకే 7:15 జాయిన్ అయ్యాను. ఓకే, లేదు ఈరోజు 8 o'clock ఇంకొక సెషన్ ఉంది, అందుకు నేను ఇంకా 7 కని పెట్టాల్సి వచ్చింది. మీరు అంతకుముందు 20 minutes లేట్ అనేసి పెట్టింది. అప్పుడు 6:40 ఉండింది, 6:40 అనింది. లేట్ అని చెప్పలే, 20 minutes లో అని చెప్పాను నేను, 20 minutes లో.
6:40 కదా, 7కి సెషన్ అంటే ఇంకా 20 minutes లో సెషన్ స్టార్ట్. లేట్ అని పెట్టానా? మర్చిపోయి లేట్ అని పెట్టేశానేమో. తెలీదు, నేను చూసిందే 7కి ఏమో తెలీదు. అదే పర్లేదు అక్క, పర్లేదు. Thank you. ఆదివారంది పెట్టారు, అది పొద్దున 10 గంటలకు లేదా ఆదివారము? లేదు, అది వేరే గ్రూప్ లో పెట్టాల్సింది ఇక్కడ పెట్టేశాను నేను, మళ్ళీ అందుకే డిలీట్ చేసేసాను. మనకు సండే మార్నింగ్ ఉండే ఆదివారం ఉంది 10 ఉంది. గంటలకు. ఉంది 10 o'clock. మనకి హీలింగ్ సెషన్స్ ఈ సాటర్డేకి అయిపోతాయి. సండే మనం 12 పవర్ఫుల్ సూత్రాస్, ఈ మన ఉమెన్ ఫేజ్ లో 12 పవర్ఫుల్ సూత్రాస్ మనం తెలుసుకుంటాం ఆ రోజు. జస్ట్ ఒక 40 minutes ఉంటుంది సెషన్ ఆ రోజు. అమ్మా నాన్నది రేపు చూస్తారు. రేపు చేద్దాం హీలింగ్ సెషన్. సో అది మనకు ఫోటో అనేది మనకు వాట్సాప్ లోనో ఇట్లా సెల్ ఫోన్ లో ఉన్నా పర్వాలేదు, లేక ఫోటో మన చేతిలో ఉన్నా కూడా ఎలా అయినా పర్వాలేదు మనకి. సో ఆ బాండేజెస్ ని మనము ఆల్బమ్ లో వెతికాను. రేపు చేస్తాం అక్క దాన్ని. సరే. సో ఏదైనా అడగాలని ఉందా, లేక ఏదైనా చెప్పాలని ఉందా, మీకు షేరింగ్ చేసుకోవాలని ఉందా? మీరు ఇలా అందరికి చేసిన వచ్చి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. అందరినీ మంచిగా అది చేసింది భగవంతుడు అక్క, అది మనం ఇంకా ఆయనది. వీఆర్ జస్ట్ టూల్స్ ఫర్ హిమ్ అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అందజేస్తారు, నాకు ఈ పని అందజేస్తారు. మీరు మాకు దొరికినందుకు మా పుణ్యం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ జవేరియా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఇంకేమైనా ఉంటే మనం ఉందాం, లేకుంటే లీవ్ అవుతామంటే లీవ్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ మహేశ్వర్య. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ వాణిశ్రీ మ్యామ్, శాంతి అక్క, అందరు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. I'm sorry, kindly forgive me. Thank you, and I truly love you. Thank you for giving me this opportunity to serve. Thank you. Bye. Have a great day.